సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల స్కామ్ విషయంలో 6 కేసులు నమోదు చేసింది సిఐడి. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ తో పాటు నల్గొండ జిల్లాల్లోని అమ్మ, నవీన, మహేష్ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు వైద్యం చేయకున్నా బిల్లులు కాజేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సిఐడి విచారణ చేపట్టి 28 ఆసుపత్రులపైన కేసులు నమోదు చేసింది. 30 ఆసుపత్రులు నకిలీ బిల్లులతో 100 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేశారని నిర్ధారణ అయింది. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ కరెస్పాండెంట్ రాము అందిస్తారు. నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు స్వాహా చేసేందుకు ప్రయత్నించినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ పై సిఐడి అధికారులు విచారణ వేగవంతం చేశారు. మొత్తంగా 30 హాస్పిటల్స్ ఈ సీఎంఆర్ఎఫ్ నిధులను కాజేయాలని చెప్పేసి ప్రయత్నించినట్లు కూడా ప్రాథమికంగా గుర్తించారు. ఇందుకు సంబంధించినటువంటి కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు కరీంనగర్, వరంగల్, అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, మహబాద్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ మీద కేసులు నమోదు చేశారు. మొత్తంగా 30 హాస్పిటల్స్కు సంబంధించినటువంటి వాటి మీద దాదాపు 100 కోట్ల రూపాయల పైగా స్కామ్ జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. సో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 3 హాస్పిటల్స్ ఉన్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని అమ్మ హాస్పిటల్స్ కావచ్చు, అదేవిధంగా మిర్యాలగూడలోని నవీన హాస్పిటల్, అదేవిధంగా మహేష్ హాస్పిటల్, ఈ 3 హాస్పిటల్స్లలో పెద్ద ఎత్తున కూడా స్కామ్ జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. మరోవైపు ఈ అమ్మ హాస్పిటల్స్లో 3 బిల్లులు సబ్మిట్ చేశారు, నకిలీ బిల్లులు అని చెప్పేసి. అదేవిధంగా ఇటు నవీన హాస్పిటల్, అదే మహేష్ హాస్పిటల్ మిర్యాలగూడ సంబంధించి ఇందులో మొత్తంగా 21 బిల్లులు సబ్మిట్ చేసినట్లు కూడా గుర్తించారు. దాదాపు 10 కోట్ల రూపాయల వరకు కూడా స్కామ్ జరిగినట్లు కూడా ఒక ప్రాథమికంగా అంచనా వచ్చారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ ఇప్పటికే సిఐడి అధికారులు చేసినటువంటి పరిస్థితి ఉంది. 1.5 year కింద ఈ కేసు నుంచి అప్పటి నుంచి కూడా నడుస్తున్నది. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం కొంత సీరియస్గా ఎఫర్ట్ పెట్టింది. అయితే అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది ఏంటి అనే దాని మీద మనతో మాట్లాడడానికి అమ్మ హాస్పిటల్కి సంబంధించినటువంటి యజమాని ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఈ హాస్పిటల్ సంబంధించి 3 బిల్లులు సబ్మిట్ చేశారు, పెద్ద ఎత్తున కూడా నిధులు స్వాహా చేసేందుకు ప్రయత్నించారని చెప్పేసి ఆరోపించారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇందులో ఒక డాక్టర్, డెమో డాక్టర్ అని ఒక 2 days దాకా 2 days పెట్టినాం. ఇందులో మా దగ్గర డాక్టర్ అందుబాటులో లేకపోతే 2 days పెట్టినాం. ఆ డాక్టర్ వ్యవహారం ఏంటంటే అక్కడ మిర్యాలగూడ సర్జరీ చేసుకునేది ఆయన, చిన్నవి అంటే మామూలు కేసులు. ఆ సర్జరీ చేసుకుంటే అక్కడ చాణక్య హాస్పిటల్ ఉండేది, అక్కడ చేసేదంట ఆయన. అక్కడ చేస్తే ఇక్కడ దాకా మిర్యాల నుంచి అప్ అండ్ డౌన్ చేసేది ఆయన. చేసి ఒక 2 days 3 days దాకా పిలిపించినాం. 2 days అయితే అటు పిలిపించినాం. పిలిపిస్తే అది కూడా పేషెంట్ కూడా ఎక్కువ మంది ఏం చూడలే, ఆయన 1-2, అది కూడా నార్మల్ కేసెస్. నార్మల్ అంటే ఓన్లీ ఇచ్చిన ఫీవర్ కేసులు, ఓన్లీ ఆర్ఎంపీ మోడల్ అంటే మామూలుగా చూసిండు. చూస్తే మేము అప్పటికి వివరం అర్థమయ్యా, ట్రీట్మెంట్ లేక వెళ్ళకూడదని చూస్తున్నాం మేము కూడా. ఆ లోపల ఏం చేసినట్టు ఆయన ఫోటో తీసుకున్నాం, సెల్ నుంచి. సెల్ లైసెన్స్లో ఫోటోలు తీసుకున్నాం. ఈ హాస్పిటల్ లైసెన్స్ ఫ్రంటే ఉంటాయి, ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మన పేషెంట్ వచ్చి తీసుకోవచ్చు. దానికి పెద్ద మనకు దానికి ఇస్తాం. మేము అయితే ఒరిజినల్ వేయాలి వాళ్ళకి. ఒరిజినల్ అయితే మాది ఒక సబ్మిట్ కూడా చేయలేదు. ఓన్లీ ఫేక్ ఫోటో తీసుకున్నాం. దాన్ని జీరా తీసుకొని అక్కడనే స్టాంప్ తయారు చేసుకొని అక్కడనే సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన బిల్స్ అన్ని రెడీ చేసుకొని అక్కడి నుంచి చేసి అక్కడి నుంచే ఫైల్స్ అక్కడ సర్జరీ చేస్తారు కదా వేరే హాస్పిటల్లో, అక్కడి నుంచే పెట్టుకోరు. ఇందులో ఆ పేషెంట్లు కాదు వాళ్ళు, ఇక్కడ నుంచి వేరే వాళ్ళు కాదు. ఇక్కడ నుంచి సబ్మిట్ చేసిన వాళ్ళు పేషెంట్లు ఒక్కళ్ళు కూడా లేరు, ఇందులో లేరు. వాళ్ళ సంబంధం ఆ పేషెంట్లకి ఈ హాస్పిటల్ సంబంధం లేదు. అది చేసిన వ్యవహారం మొత్తం ఒక డెమో డాక్టర్ ఉదయరాజ్ సార్ అని ఉంటాడు. వాళ్ళ సమస్య చేసుకున్నారు, మనకు సంబంధం లేదు. ఈ హాస్పిటల్కి ఎలాంటి బాధ్యత లేదు దానికి సంబంధించిన విషయాల్లో. అయితే మరి ఈ వ్యవహారంలో మీరు ఎందుకు పోలీస్ కేసు పెట్టలేదు? సిఐడి నాలు విచారణ చేసారు, వాళ్ళని నిందితుల్ని తీసుకున్నారు. మేము పోయినాం, చెప్పేసినాం. సార్ని కూడా సిఐడి ఆఫీసర్లు కూడా అడిగినాం. అడిగితే సార్ ఇట్లా అయింది సార్ అంటే ఫ్రాడ్ చేసిన అంటే ఒప్పుకుండా ఆయన ఒప్పుకొని చేసి లొంగిండు. లొంగుతాక సార్ 1.5 year క్రితం జరిగింది. సార్ని పిలిపించుకురు వాళ్ళు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము ఫోన్ చేస్తాం రాండి అన్నాడు. ఆల్రెడీ వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది, మీరేమంటే ఇబ్బంది రాన్నాడు. అందుకే కేసు అయిన దానికి మనం కూడా ఎక్కడ ఏం చేయలేదు, మనకే సంబంధం లేక మనకి హాస్పిటల్ సంబంధం ఉన్నదిగా వాళ్ళని చూసుకుంటారు అన్నట్టు మనం వదిలిపెట్టేసినాం అంతే. సో మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ ఈ అమ్మ హాస్పిటల్ సంబంధించినటువంటి ఒక డాక్టర్, ఇక్కడ పనిచేసేటువంటి డాక్టరు తమకు తెలియకుండా ఇక్కడ లైసెన్స్లోనూ ఫోటో తీసుకొని అక్రమంగా ఏదైతే దానికి సంబంధించినటువంటి సిగ్నేచర్లు పెట్టుకొని బిల్లులు స్వాహా చేసేందుకు ప్రయత్నించాడో తప్ప తమకు ఎటువంటి సంబంధం లేదని అమ్మ హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఉన్నటువంటి ఎన్ని బిల్స్ ఫేక్గా ఉన్నాయి, ఎన్ని అసలైన బిల్స్ అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని వెనక ఏమైనా మెడికల్ మాఫియా పనిచేసిందా, లేకపోతే కొంతమంది వ్యక్తులు దీన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే నకిలీ బిల్లులను అడ్డం పెట్టుకుని నిధులు స్వాహా చేసేందుకు ప్రయత్నించారో ఇందులో యాజమాన్యాల పాత్ర ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసినట్లయితే నిజాలు బయటపడే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కూడా ఇటు నల్గొండ, అదేవిధంగా మిర్యాలగూడలో ఉన్నటువంటి ఈ 3 హాస్పిటల్స్కు సంబంధించి దాదాపు 10 కోట్ల వరకు కూడా నిధులు గోల్మాల్ అయ్యాయని చెప్పేసి కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి సిఐడి అధికారులు ఇప్పటికే ఏదైతే డ్యూటీ డాక్టర్లతో పాటు యాజమాన్యాలను కూడా అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమ్మరీ షీట్స్, పేషెంట్స్కి సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 3
హాస్పిటల్కు సంబంధించినటువంటి ఈ పెద్ద పెద్ద జబ్బులు కూడా ఇక్కడ నుంచి తాము ట్రీట్మెంట్ చేశామని చెప్పేసి కూడా పెట్టినట్టు కూడా గుర్తించారు. అయితే అందుకు సంబంధించినటువంటి ఎటువంటి పరికరాలు లేనప్పటికీ కూడా వారు దానికి సంబంధించినటువంటి బిల్లులు ప్రొడ్యూస్ చేయడంతో కూడా దీని మీద అనుమానాలు వ్యక్తం చేశారు CMRF సంబంధించినటువంటి ఎవరైతే సిబ్బంది. దీంతో కూడా ఇది వ్యవహారం అంతా బట్టబయలైందని చెప్పొచ్చు. దీంతో పూర్తి స్థాయిలో లోతుగా విచారణ చేసినట్లయితే మరికొన్ని కేసులు కూడా బయటపడే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము మహా న్యూస్, నల్గొండ.